అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటే అల్లుడికి ఆయుక్షీణం కాదండి. చిన్నవాడికి పెద్దవాళ్ళు నమస్కారం చేయకూడదు కదా. తండ్రి వయసున్నటువంటి మామగారు కొడుకు వయసున్నటువంటి అల్లుడికి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే ఆ అల్లుడికి ఆయుక్షీణం కాదా అనంటే అసలు ఆ భావనతో చూడొద్దు అని ధర్మశాస్త్రం చెప్తోంది. మనం కన్యాదానం చేసేటువంటి అమ్మాయి ఎవరండి అంటే ఆ అమ్మాయి పేరు ఏదైనా ఆవిడ లక్ష్మీ స్వరూపం. మన దగ్గర ఉండేటువంటి కన్య లక్ష్మీ స్వరూపురాలు, ఇంకే పేరు పెట్టలేదండి. కళ్యాణం అంటే లౌకిక కళ్యాణమైనా దేవుడి కళ్యాణమైనా ఏ కళ్యాణంలోనైనా ఆ కళ్యాణం జరిగేటువంటి కన్య లక్ష్మీ స్వరూప. కళ్యాణం జరిగేటువంటి వరుడు కన్యాదానం పుచ్చుకునేటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడే. ఆయన పేరు పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, శివుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు. దేవుళ్ళైనా మనుషులైనా వాళ్ళు విష్ణు స్వరూపులే. ఇక్కడ కూతురు ఎవరైనా లక్ష్మీ స్వరూపమే. కళ్యాణాలు ఎక్కడ జరిగినా మీరు కావాలంటే మామూలు పెళ్లిళ్ళు కూడా చూసుకోండి. మామూలుగా లోక వివాహం ప్రకారమే దేవుడికి కూడా కళ్యాణం జరుగుతుంది. లోకాచార క్రమం ప్రకారమే దైవ కళ్యాణాలైనా జరిగేవి. ఎందుకంటే ఇక్కడ చూడండి, భద్రాచలంలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది, తిరుమలలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది. భద్రాచలంలో సుముహూర్తానికి సరిగ్గా జీలకర్ర బెల్లం పెడతారు, తిరుపతిలో పెట్టరు. అలా పెట్టరేంటండి? తిరుపతిలో మా భద్రాచలంలో జీలకర్ర బెల్లం పెడతారు, మీరు ఎందుకు పెట్టరండి అని తిరుపతి వాళ్ళని అడిగితే వాళ్ళు మాట్లాడినవారు. మనల్ని ఎందుకు మాట్లాడినవారంటే మా సంప్రదాయం ఇదంటారు. ఇంకా దోపలికి వెళితే ఇంకొక రకంగా చేస్తారు. ఇంకా అటు ఉత్తర దేశానికి వెళితే వాళ్ళు అసలు చేతులు పట్టుకుంటే చాలండి పెళ్ళి అయిపోయిందంట. అంటే ఒక్కొక్క చోట అది లోకాచార క్రమం అంటారు. లోకాచారం అనంటే అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని అనుసరించి జరుగుతుంది. భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది కనుక తెలుగు ఆచారం ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకని ఇక్కడ చేసేటువంటి ఈ కళ్యాణంలో వరపూజ అని జరిగినప్పుడు ఆ వరపూజలో స్వామిని విష్ణు స్వరూపంగాను అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగాను భావించి కళ్యాణం చేస్తున్నారు. అలా వరపూజ అయిన తర్వాత ఆ సందర్భంగానే మన భద్రాచలంలో ఉండేటువంటి విశేషం ఒకటి, సీతమ్మ వారికి చేయించేటువంటి చింతాకు పథకం, రాముల వారికి చేసినటువంటి పచ్చల పథకం. ఇప్పుడు పచ్చల పథకాన్ని రాముల వారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు తయారు చేశారు. ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారట. మనకు ఆయన కీర్తనలో చెప్తారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునికి పచ్చల పథకం చేయించన్నారు. మరి భరతుడు లేడు కదండి, పచ్చల పథకం ఎక్కడికి ఎవరికి వేస్తారు అని అంటే భరతుడి స్థానంలో రామచంద్రమూర్తి ఉన్నాడండి. ఆయనకి చతుర్భుజాలు ఉన్నాయి కదా, ఆ చతుర్భుజాల్లో శంఖచక్రాలు కలిపి భరత శత్రుఘ్నులు కనుక భరతుడు అంటే రామచంద్రమూర్తి అనే అభిప్రాయం. అందుకని ఆయనకే ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తారు. కళ్యాణ సమయంలో పచ్చల పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తున్నారు. అందరూ సేవించండి, అది రామచంద్రమూర్తికి ఈ సందర్భంలో ధరింపజేస్తారు. వరపూజలో భాగంగా ఈ ఆభరణాలని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాగో అర్చద ఉదపురన్న దృష్వర్చద ప్రార్చద. ఓం హిరణ్యరూపస్య హిరణ్యశత్రుఘవాన్న బాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీరామచంద్ర స్వామిని సమర్పయామి. స్వామివారికి పచ్చల పథకం ధరింపజేసిన తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకం, ఈ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి చేయించారట. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. 10,000 వరహాలు పట్టింది దానికి. చింతాకు పథకానికి 10,000. అందుకని అన్నిటికీ 10,000. అంత మొత్తం గుత్తాగా సొమ్ము అంత చెప్పేస్తున్నారు.
ఒక్కొక్క దానికి అన్నిటికీ 10,000. చుట్టూ ప్రాకారములు సొంపుగా చేయిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టే 10,000 మొహరీలు రామచంద్ర. 10,000 మొహరీలు అన్నారు. 10,000 అన్నిటికీ 10,000 చెప్పారు. ఆయన రామదాస్ గారు అలా చెప్పారు. చింతాకు పథకానికి 10,000 వరహాలైంది. ఆ వరహాలు 10,000 వరహాల విలువ కలిగినటువంటి చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా దర్శించండి. రామదాసు గారు సీతమ్మ వారికి రాముల వారికి ఆలయానికి ఖర్చు పెట్టి పాప ఆయన జైల్లో పడ్డారు. జైల్లో ఉండేటువంటి రామదాసు గారిని రక్షించడానికి రామలక్ష్మణులు ఇద్దరూ దిగి వెళ్ళారు. వెళ్ళి తానీషాకి స్వప్నంలో కనిపించి, ఏమయ్యా ఆయనకి మేము దాసులం, రామదాసు దాసులం మేము, రామదాసు బంట్లము మేము అన్నారు వాళ్ళిద్దరు కూడా. అలాగంటే రాముడు నిజంగా ఎలాంటి దయామయుడు అంటే తన దాసులకి తాను దాసుడు అనుకుంటాట. అంటే అంతగా సేవ చేస్తాడు, తన భక్తుల్ని రక్షిస్తాడని అర్థం. అలా వెళ్ళి వాళ్ళ కోసమని 10 లక్షల వెండి నాణాలు ఖర్చు పెడితే రామదాసు గారు 10 లక్షల బంగారు నాణాలు తానీషాకిచ్చి విడిపించారట. ఆ బంగారు నాణాల్లో ఒక నాణం ఇది. 6 లక్షల వెండి నాణాలు ఖర్చు పెడితే 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చి వాళ్ళని జైలు నుంచి విడిపించారట. దానికి సంబంధించినటువంటి నాణ్యం ఇది. దీన్ని రామమాడ అంటారు. ఆ రామమాడను ఈ కళ్యాణ సమయంలో లక్ష్మణస్వామికి అలంకరింపజేస్తారు. అదంతా కూడా మీకు సేవింపజేస్తున్నారు. సేవించండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాదో అర్చత పుత్రగా అర్చత ప్రార్చత హిరణ్యచంద్రగపాన్నపాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీ లక్ష్మణ స్వామికి తతః ఇషేత్వర్జేత్తేతు సకలారాధనైశ్వర్చితమస్తు. పూజలో భాగంగానే మనం ఇందాక చెప్పుకుంటూ మధుబర్కం అక్కడ జరిగే లక్ష్మీ స్వరూపంగా భావించి కన్యాదానం చేయాలి కనుక మామగారు అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం. అనేటువంటి భావన కన్యాదానం పుచ్చుకునేటువంటి ఆ వరుడు సాక్షాత్తు విష్ణువు కనుక దానం పుచ్చుకునేటువంటి శక్తి ఒక విష్ణువుకే ఉంటుంది. కనుక అలాంటి శక్తి కలిగిన వాడు వరుడు అనేటువంటి భావనతో మామగారు సాక్షాత్తు మహావిష్ణువే రామచంద్రమూర్తి రూపంతో ఉన్నారు. సాక్షాత్తు మహాలక్ష్మియే సీతా అమ్మవారి రూపంలో ఉన్నారు. వాళ్ళకి ఈ కైంకర్యం అంతా కూడా పూజలో భాగంగానే ఆభరణాలు సమర్పించడం, అమ్మవారికి ఆభరణాలు సమర్పించడం, పాద ప్రక్షాళనం చేయడం ఈ కార్యక్రమాన్ని మధుపర్క సమర్పణం అనేటువంటి జరుగుతుంది. చతుర్ధమాత్మనీయం తదనంతరం యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి మధుపర్కము అని. ఈ మధుపర్కము అంటే పెరుగు తేనె కలిసినటువంటి ద్రవ్యాన్ని స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత వరుసగా వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలని సమర్పించేటువంటి ఈ సందర్భంలో చిన్నజీరు స్వామి వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రాలు,
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం